మన సెకండ్ రెసిపీ కోకోనట్ ఆయిల్ ష్రింప్ సూప్. కోకోనట్ ఆయిల్ ష్రింప్ సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ రెసిపీని మనం ప్యూర్ కోకోనట్ ఆయిల్తో ప్రిపేర్ చేసుకుంటున్నాం. వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఒక 1 స్పూన్ వేసుకుంటున్నాను. సో ష్రింప్ తినండి, సూప్ తీసుకోండి అంటే వాటిని బాగా వేయించి కాదు, ఇలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోండి. కోకోనట్ ఆయిల్ హీట్ అయ్యాక నేను కొంచెం ఆనియన్స్ వేసుకుంటున్నాను, షాలెట్స్. కొంచెం వెల్లుల్లి. వెల్లుల్లి కూడా మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీగా బాగా పనిచేస్తుంది కాబట్టి వెల్లుల్లి తీసుకోవడానికి కూడా ట్రై చేయండి. ఎందుకంటే చాలామంది థైరాయిడ్ వచ్చాక వెయిట్ పుట్ ఆన్ అయిపోతూ ఉంటారు, ఎందుకంటే మెటబాలిక్ రేట్ కూడా వాళ్ళకి తగ్గిపోతూ ఉంటుంది. సో వామ్ వాటర్లో కొంచెం యాపిల్ సైడర్ వెనిగర్ వేసుకొని తాగడం, గ్రీన్ టీస్, అలాగే వెల్లుల్లి, అల్లం ఇలాంటివన్నీ కూడా బాగా హెల్ప్ చేస్తాయి. కొంచెం క్యాప్సికమ్, వైటమిన్ సి, వైటమిన్ ఏ అండ్ ఫైబర్. మన బాడీలో ఎటువంటి ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవాలి అన్నా సరే వెల్లుల్లి కూడా బాగా హెల్ప్ చేస్తుంది కాబట్టి కొంచెం వెల్లుల్లి తరిగి వేసుకోవడం అలాంటివి చేయండి. అండ్ ష్రింప్ యాడ్ చేసినప్పుడు వెల్లుల్లి యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు కొంచెం టొమాటో ముక్కలు వేసుకుందాం. అగైన్ వైటమిన్ సి, ఫైబర్ ఇందులో పుష్కలంగా ఉంటాయి విత్ యాంటీ ఆక్సిడెంట్స్. ఇప్పుడు ష్రింప్ వేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందాం. సో అయోడిన్ ఉండే ఉప్పు మాత్రమే ప్రిఫర్ చేయండి థైరాయిడ్తో సఫర్ అయ్యే వాళ్ళు. కాస్త పాప్రికా పౌడర్ లేదా ఏదైనా గరం మసాలా పొడి ఉంటే కూడా వేసుకోండి. కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. కొంచెం మిరియాల పొడి. మనకి ష్రింప్ చాలా తొందరగా కుక్ అయిపోతుంది. సో గంటలు కుక్ చేయడం మానేయండి. జస్ట్ 5 to 10 మినిట్స్లో మనకి ష్రింప్తో ఏ రెసిపీ అయినా రెడీ అయిపోతుంది. సో ఆ పచ్చి వాసన ఏదైతే ఉంటుందో అది పోవడానికి మనం కాస్త సాటే చేసుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మంచిది. ఇందులో మనం కొబ్బరి నూనెతో పాటు కొబ్బరి పాలు కూడా యాడ్ చేసుకుంటున్నాము. సో సూప్స్ అనగానే ఎక్కువగా వెజ్ స్టాక్ లేకపోతే చికెన్ స్టాక్ అలాంటివి వేసుకుంటారు, బట్ ఇందులో మనం కొబ్బరి పాలు వేసి ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో కొబ్బరి పాలు వేసుకుందాం. అలాగే సూప్ అంటే కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా, సో కాస్త నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కాస్త బాయిల్ అవ్వాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. ఓకే, బాగా బాయిల్ అయింది, చూద్దాం. సూప్స్ ఏంటంటే బాగా బాయిల్ అయితే వెజిటబుల్స్ అన్నీ కూడా సాఫ్ట్ అవుతాయి అండ్ అలాగే వాటిలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా మనకి ఎక్కడికి పోవు, అదే సూప్ లిక్విడ్లో ఉంటాయి. అండ్ ఆ లిక్విడ్ని మనం తీసుకుంటాం కాబట్టి కొంచెం వెజిటబుల్స్ని ఎక్కువ బాయిల్ చేసుకున్నా సరే ఏం ప్రాబ్లం లేదు. ఓకే, డన్. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. కోకోనట్ ఆయిల్ ష్రింప్ సూప్ రెడీ అయిపోయింది. కోకోనట్ ఆయిల్ ష్రింప్ సూప్ కి కావలసిన పదార్థాలు: కొబ్బరి నూనె 1 టీ స్పూన్, రొయ్యలు 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, సాంబార్ ఉల్లిపాయలు 1 కప్పు, వెల్లుల్లి ముక్కలు 1/2 టీ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్
పావు టీ స్పూన్, పాప్రికా పౌడర్ పావు టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి పావు టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, టొమాటో ముక్కలు 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్. కోకోనట్ ఆయిల్ ష్రింప్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి కొబ్బరి నూనె వేసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసి బాగా కలిపి వేయించుకోవాలి. తర్వాత టొమాటో ముక్కలు, ష్రింప్, తగినంత ఉప్పు, పాప్రికా పొడి, మిరియాల పొడి వేసి బాగా కలిపి సాటే చేసుకొని అందులో కొబ్బరి పాలు, సరిపడే నీళ్లు పోసి మూత పెట్టి బాగా మరిగించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కోకోనట్ ఆయిల్ ష్రింప్ సూప్ రెడీ.